హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ ఎడ్యుటెక్. ఈరోజు మనం భారత రాజ్యాంగంలో ఉన్న ఆదేశ సూత్రాల గురించి తెలుసుకుందాం. ఆదేశ సూత్రాలు మొత్తం 16 ఉన్నాయన్నమాట. ఆదేశ సూత్రాలు మొత్తం 16 ఉన్నాయి. ఆదేశ సూత్రాలను భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్ 36 నుండి 51 వరకు పొందుపరిచారనమాట. ఇక ఆదేశ సూత్రాలు మనం మొదటగా ఐర్లాండ్ నుండి తీసుకున్నాం. ఐర్లాండ్ ఎక్కడి నుండి తీసుకుందంటే స్పెయిన్ నుండి తీసుకుంది. స్పెయిన్ రోమ్ నుండి తీసుకుందనమాట. అయితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే ఆదేశ సూత్రాలను ఏ రాజ్యాంగం నుండి ఏ దేశం నుండి గ్రహించారని అడుగుతారనమాట. అప్పుడు మనం కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే ఐర్లాండ్. ఆప్షన్లో రోము స్పెయిన్ కూడా ఉంటాయి. మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టినట్టయితే మనకి మార్క్ వస్తుంది అనమాట. సో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ 1-2 సార్లు చదివి మనం ఆప్షన్లు కూడా 1-2 సార్లు చూసి కరెక్ట్ ఆన్సర్ పిక్ చేయాలన్నమాట. అయితే మనం భారత రాజ్యాంగంలోకి ఆదేశ సూత్రాలు ఐర్లాండ్ నుండి తీసుకున్నాం. ఐర్లాండ్ నుండి ఆదేశ సూత్రాలు మాత్రమే కాకుండా రాష్ట్రపతి 80 క్లాస్ 3 ప్రకారం రాష్ట్రపతి 6 రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులను రాజ్యసభకు నామినేట్ చేస్తారనమాట. ఈ 3 మనం ఆదేశ సూత్రాల నుండి వెళ్తే ఆదేశ సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు. అవును, ఆదేశ సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు. వీటిని ఎలాంటి విభజన లేదు. కానీ ఎంపీ శర్మ అనే ఒక మేధావి ఆదేశ సూత్రాలను 3 వర్గాలకు విభజించాడనమాట. అవి ఏంటిది? సౌమ్యవాద నియమాలు, గాంధీవాద నియమాలు, ఉదారవాద నియమాలు అన్నమాట. సో వీటి అన్నిటిని భారత రాజ్యాంగంలో ఎలాంటి విభజన లేదులే, కానీ ఎంపీ శర్మ అనే మేధావి వీటిని సులభంగా అర్థం చేసుకోవటం కోసం వీటిని ఈ 3 వర్గాలకు విభజించాడు. అయితే వీటిని జైన్ మరియు దీక్షిత్ అనే మేధావులు కూడా సమర్థించారనమాట. ఇప్పుడు ఆదేశ సూత్రాలు నేర్చుకున్నాం కదా, ఆ 16 ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఆర్టికల్ 36 అబ్రివేషన్, రాజ్యం డెఫినేషన్ అనమాట. ఇది రాజ్యం అంటే ఏంటిదో ఆర్టికల్ 12 ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే అనమాట. రాజ్యం నిర్వచన. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, తర్వాత సహకార సంఘాలు, తర్వాత గవర్నమెంట్ కంపెనీస్ కానీ ఉంటాయి కదా, అవి ఓఎన్జీసీ, బీపీసీఎల్, ఇలా ఇవన్నీ కూడా ఒక రాజ్యం కిందకి డెఫినేషన్లోకి వస్తాయి అన్నమాట. సో ఆర్టికల్ 12 ఏదైతే నిర్వచనం ఉందో రాజ్యం డెఫినేషన్, ఆర్టికల్ 36 కూడా అదే అప్లికేబుల్ అవుతుంది అనమాట. అలాగే 37 ఆదేశ సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు. ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసే పాయింట్ గురించి. ఆదేశ సూత్రాలు అమలు చేయనట్లయితే మనం న్యాయస్థానాలను ఆశ్రయించలేము. అదే ప్రాథమిక హక్కులో ప్రభుత్వాలు అమలు చేయనట్లయితే మనం సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 32, హైకోర్టు అయితే ఆర్టికల్ 226 ప్రకారం మన న్యాయస్థానాలని ఆశ్రయించవచ్చు అన్నమాట. అలాగే ఆర్టికల్ 38 ఆదేశ సూత్రాల లక్ష్యం సంక్షేమ రాజ్య స్థాపన, సాంఘిక ఆర్థిక న్యాయాన్ని సాధించడం. ఆదేశ సూత్రాలను మనం భారత రాజ్యాంగంలో పెట్టుకున్నాం. వాటికి ఒక లక్ష్యం, ఒక గురి అనేది ఉండాలి కదా. అవి ఏంటంటే సంక్షేమ రాజ్య స్థాపన, సాంఘిక ఆర్థిక న్యాయాన్ని సాధించడం అన్నమాట. అర్థమవుతుందా? వీటన్నిటినీ సంక్షేమ రాజ్యం గురించి మన భారత రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలలో చాలా ఇన్డెప్త్గా డిస్కస్ చేయబడింది అనమాట. ఆర్టికల్ 39 అనేది చాలా కాంట్రవర్సీ అవుతుంది ఇప్పుడు. ఆర్టికల్ 39 మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్టికల్ 39 ప్రకారం రాజ్యం సామాజిక క్రమాన్ని, ప్రజా సంక్షేమాన్ని పెంపొందించి ఆదాయ అసమానతలు తగ్గించాలి. చూసారా, ఇక్కడ ఆదాయ అసమానతలు ఇప్పుడు ప్రజెంటు ఇది చాలా ట్రెండింగ్లో ఉన్న విషయం అనమాట. ఆదాయ అసమానతలను ప్రభుత్వం తగ్గించాలి. ఎందుకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ ఆదాయం పొందుతున్నారు, తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఇంకా తక్కువ అట్టడుగున ఉంటున్నారు అనమాట. అలా ఉండకుండా అందరికీ సమాన ఆదాయాలు వచ్చేటట్టు, సమాన పని వేతనాలు, సమాన పని గంటలు ఉండేటట్టు చూడాలన్నమాట. అలాగే ఆర్టికల్ 39లో సబ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్టికల్ 39A ప్రకారం ప్రజలందరికీ జీవనోపాధి రాజ్యం కల్పించాలన్నమాట. జీవనోపాధి కల్పించాలి, అందరికీ పని కల్పించాలన్నమాట. అందరికీ పని కల్పించే బాధ్యత రాజ్యానికి ఉందన్నమాట. అందుకనే మనం ఉపాధి పని హామీ పథకం గురించి చూస్తుంటాం. ఇలాంటి పథకాలు ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఆదేశ సూత్రాలు ఇంప్లిమెంట్ అవుతాయి అన్నమాట. అలాగే 39B ఆర్టికల్ 39B ప్రకారం ప్రజా సంక్షేమ వనరులు సమానంగా పంపిణీ చేయాలి.
చూసారు 39B ప్రకారం భౌతిక వనరులు సమాజంలో అందరికీ సమానంగా పంపిణీ చేయాలన్నమాట. సమాజంలో భౌతిక వనరులు అందరికీ ఈక్వల్గా రావాలి. ఇక్కడ పార్షాలిటీ కానీ, లేకపోతే బంధుప్రీతి కానీ, లేకపోతే వర్గప్రీతి కానీ ఎలాంటివి లేకుండా అందరికీ సమానంగా వీటిని పంచిపెట్టే బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నమాట, రాజ్యానికి ఉంది. అలాగే 39C ప్రకారం ఏంటంటే ఉత్పత్తి కారకాలు సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం అవ్వకూడదన్నమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తూనే ఉంటాం, సంపద కొద్దిమంది చేతుల్లోని ఉత్పత్తి కారకాలు కూడా కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం అవటం వల్ల మోనోపోలీ ఎక్కువ అవుతుందన్నమాట. ఈ మోనోపోలీ ఉండటం వల్ల నెట్వర్క్లలో అయితేంది, లేకపోతే కంపెనీలలో అయితేంది మెజారిటీ ఎక్కువ కొన్ని కంపెనీస్ వాళ్ళే ఉంటారనమాట. అంటే ఇప్పుడు రిలయన్స్ ఉంది, ఒక్క రిలయన్స్ నెట్వర్క్లోనే కాదు, స్టాక్ మార్కెట్లోనే కానీ, లేకపోతే డిజిటల్ ప్లాట్ఫామ్లే కానీ, లేకపోతే షాపింగ్ మాల్లు, లేకపోతే ట్రెండ్స్, ఇవాళ అనేక మల్టీ సెక్టార్లలో రిలయన్స్ తన ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉందన్నమాట. కొద్దిమంది చేతుల్లో ఇలాంటి కేంద్రీకృతం ఎవరో చూసుకోవాల్సిన బాధ్యత రాజ్యంపై ఉందన్నమాట. 39D ఆర్టికల్ 39D ప్రకారం స్త్రీ పురుషులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తూనే ఉంటాం, స్త్రీ పురుషులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి, స్త్రీలు పురుషులు అన్ని రంగాల్లో ఈక్వల్గా ఉండాలని చెప్పేసి ఇప్పుడు పోరాటాలు కూడా జరుగుతున్నాయి అన్నమాట. 39Eలో మళ్ళీ 2 క్లాసులు ఉన్నాయన్నమాట. 39E1 కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడటానికి చర్యలు చేపట్టాలి. బాలబాలికలు దోపిడీకి గురి కాకుండా రక్షించాలన్నమాట. 39F పిల్లల ఆరోగ్యాన్ని అభివృద్ధి పరచడానికి అవకాశాలు కల్పించాలి. అందుకనే మనం అంగన్వాడీల్లో చూస్తుంటాం, పిల్లలకి ఉదయం అల్పాహారం అని, ఎగ్స్ అని, బాలామృతం అని ఇవన్నీ గవర్నమెంట్ అందిస్తుంది అన్నమాట. సో అలా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుతుంది గవర్నమెంట్. 39A ప్రకారం పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలి. ఇప్పుడు పేదవాళ్ళు ఎవరైనా ఉంటే ఏదన్నా కేసు మీద కానీ, ఏదన్నా వాళ్ళ సమస్యలు కోర్టుకు వచ్చినప్పుడు వాళ్ళ తరపున ఒక న్యాయవాదిని ఏర్పాటు చేయటం ప్రభుత్వం యొక్క బాధ్యత అన్నమాట. ఆర్టికల్ 41 ప్రతి ఒక్కరికి పని హక్కు కల్పించాలి, విద్యను అందించాలి, నిరుద్యోగ వృత్తి, వృద్ధాప్య పెన్షన్లు, అంగవైకల్య బాధితులకు ఆర్థిక సాయం మొదలైనవి కల్పించాలన్నమాట. పని హక్కు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పని హక్కు కల్పించాలి, విద్యను అందించాలి, నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. ఏపీలో నిరుద్యోగ వృత్తి అమలవుతుంది. తెలంగాణలో కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి అప్పుడు కేసీఆర్ గారు ప్రకటించారు, కానీ అది నెరవేరలేదు. అలాగే వృద్ధాప్య పెన్షన్లు, మన ఆసరా పెన్షన్లు చూస్తూ ఉంటాం. వికలాంగులకి ఎట్టగా 3,000 రూపాయల పెన్షన్ వస్తుంది తెలంగాణలో. ఆర్టికల్ 42 ప్రకారం కార్మికులందరికీ న్యాయబద్ధమైన పని కల్పించాలన్నమాట. కార్మికులకు అందరికీ న్యాయబద్ధమైన పని సదుపాయాలు కల్పించాలన్నమాట. ఈ ఆర్టికల్ 42లో భాగంగానే స్త్రీలకు ప్రసూతి సెలవులు అన్నమాట, ఉచిత ప్రసూతి సెలవులు అందిస్తున్నారు. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇస్తున్నారు. ఇప్పుడు దీని గురించి చట్టం కూడా చేశారు పార్లమెంట్లో. ఇప్పుడు మొత్తం 26 వారాల పాటు, ఇక్కడ రాసే చూసారా, 26 వారాల పాటు స్త్రీలకు ప్రసూతి సెలవులు, వేతనంతో కూడిన సెలవులు ఇస్తారన్నమాట. అలాగే ఆర్టికల్ 43 కార్మికులకు కనీస జీవన వేతనం కల్పించి గౌరవప్రదమైన జీవన ప్రమాణాలను, సామాజిక సాంస్కృతిక అవకాశాలను కల్పించాలి. గ్రామీణ ప్రాంతాలలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నమాట. కనీస జీవన వేతనం అందించాలన్నమాట. కనీస జీవన వేతనాన్ని అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. 43Aలో పారిశ్రామిక నిర్వహణలో కార్మిక భాగస్వామ్యానికి అవకాశం కల్పించాలి. అందుకనే మనం కార్మిక యూనియన్ సంఘాలు ఉంటాయి కదా, అవి దీని కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 47 ప్రజల జీవన ప్రమాణాలను, పౌష్టిక ఆహార స్థాయిని పెంచి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి. దీంట్లో 47A కూడా ఇంకోటి ఉంటుంది, మద్యపాన నిషేధం, మత్తు పదార్థాల నిషేధం కూడా ఉంటుంది. అవి తర్వాత వస్తాయి అన్నమాట. సో వీటన్నిటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు గాంధేయవాద నియమాలు, కన్నా సమాజాన్ని స్థాపించడం కోసం పొందుపరచబడ్డ నియమాలు అన్నమాట ఇవి. వీటిని గాంధేయవాద నియమాలు అంటారు. ఆర్టికల్ 40 మనం డిస్కస్ చేసుకోలేదు, కొన్ని ఆర్టికల్స్ అవి ఇక్కడ వస్తాయి అన్నమాట, జాగ్రత్తగా చూసుకోండి.
గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటిని స్వయం పాలన యూనిట్లుగా అభివృద్ధి చేయాలన్నమాట. గ్రామీణ పంచాయతీలను ఏర్పాటు చేయాలి, వాటిని స్వయం పాలక యూనిట్లుగా అభివృద్ధి పరచాలన్నమాట. గ్రామ పంచాయతీలు స్వయం పాలన యూనిట్లు. అందుకే మనం 73వ రాజ్యాంగ సవరణ 74వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చాం 1992లో. మన పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్న టైంలో 73, 74 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి ఈ పంచాయతీలు స్థానిక ప్రభుత్వాల చట్టాలు చేశారనమాట. ఆ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్, చదువుకోండి. దాని గురించి కూడా నేను తర్వాత వీడియో క్లాస్ చేస్తానన్నమాట. ఆర్టికల్ 43 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేయాలి. మనం ఇందాకలా స్వామ్యవాద నియమాలు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, అదే మళ్ళీ ఇక్కడ ఉందన్నమాట, జాగ్రత్త చూసుకోండి. 46 ప్రకారం ఎస్సీ, ఎస్టీ మరియు బలహీన వర్గాల యొక్క విద్య, ఆర్థిక ప్రయోజనాలు జాగ్రత్త చూసుకోండి. విద్య, ఆర్థిక ప్రయోజనాలు కాపాడి వారిని సామాజిక అన్యాయం, దోపిడీకి గురి కాకుండా చూడాలన్నమాట. సామాజిక అన్యాయం, దోపిడీకి గురి కాకుండా చూడాలి. 47 ఇందాకలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 47 మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు నిషేధం అన్నమాట. తర్వాత మద్యపాన నిషేధం సంపూర్ణంగా అమల్లో ఉన్న రాష్ట్రం వచ్చేసి గుజరాత్. ఆర్టికల్ 48 ప్రకారం ఏంటంటే ఆర్టికల్ 48 ఉంటుంది, 48 క్యాపిటల్ ఏ ఉంటుంది అన్నమాట. ఆర్టికల్ 48 ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, పశుసంవర్ధక శాఖలను శాస్త్రీయంగా అభివృద్ధిపరచాలి మరియు గురించాలి. 48 ఏం చెప్తుందంటే పర్యావరణ పరిరక్షణ గురించి చెప్తుందన్నమాట. ఇంతవరకు గాంధీవాద నియమాలు కంప్లీట్ అయినాయి. ఉదారవాద నియమాల్లో భాగంగా ఆర్టికల్ 44 పౌరులందరికీ ఉమ్మడి పౌరస్మృతి అన్నమాట. మనం భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లో ఉందన్నమాట. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రీసెంట్గా ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించి ఒక చట్టం తీసుకుందన్నమాట. ఆర్టికల్ 45 మౌలిక రాజ్యాంగంలో ఆర్టికల్ 45లో ఏం చెప్తుందంటే 0 to 14 years పిల్లలకు విద్య మరియు పౌష్టికాహారం అందించడం రాజ్యం బాధ్యత అని తెలుపుతుంది. అయితే దీనిని 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని సవరించారనమాట. 0 to 14 years దాన్ని తీసేసి 0 to 6 years పిల్లలకు ప్రారంభ శిశు సంరక్షణ విద్యను అందించడం రాజ్యం బాధ్యత అని చేర్చారు. ఈ 6 to 14 years పిల్లలకు విద్య మరియు పౌష్టికాహారం అందించడం రాజ్యం బాధ్యత. ఈ ఆర్టికల్ని తీసుకొచ్చి ప్రాథమిక హక్కుల్లోని 21A చేర్చారనమాట. జీవించే హక్కు 21 ఏం చెప్తుందంటే జీవించే హక్కు, దానికి చేర్చారు. 21Aలో ఏం చెప్తుందంటే 6 to 14 years పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలన్నమాట. హక్కును కల్పించడం రాజ్యం బాధ్యత అనమాట. ఇక్కడ 2 ఇంపార్టెంట్ కేసులు కూడా మనం చూడవచ్చు. ఆ కేసులు ఎందుకు ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. 1992లో సుప్రీంకోర్టు మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక రాష్ట్రం కేసులో ఒక తీర్పు ఇచ్చిందనమాట. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి విద్యలు కూడా ప్రాథమిక విద్య కిందకే వస్తాయని చెప్పేసి చాలా సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఆ వెంటనే 1993లో సుప్రీంకోర్టు ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసులో ప్రాథమిక విద్య మాత్రమే ప్రాథమిక హక్కుగా ఉండాలి, కానీ ఉన్నత విద్యను ప్రాథమిక హక్కు నిర్దేశించాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రకటించింది. సో ఈ 2 కేసులను చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. అలాగే విద్యా హక్కు చట్టం కూడా ఉందన్నమాట. విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ 1 నుండి అమలవుతుందన్నమాట. ఆర్టికల్ 48 గురించి మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. వ్యవసాయం మరియు పశుసంవర్ధక కార్యక్రమాలు శాస్త్రీయంగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలి. గోవధ నిషేధించాలి. గోవధ అమల్లో ఉన్న రాష్ట్రం గుజరాత్. జాగ్రత్త చూసుకోండి. 48A ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, పర్యావరణ పరిరక్షణ. ఆర్టికల్ 49 ప్రకారం ఏం చెప్తుందంటే జాతీయ ప్రాధాన్యత ఉన్న పురాతన చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షించడం బాధ్యత రాజ్యందనమాట. అలాగే ఆర్టికల్ 50 ప్రకారం కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరుపరచాలి. ఆర్టికల్ 51 అంతర్జాతీయ శాంతి అవగాహన పెంపొందించి చట్టాలను, ఒప్పందాలను గౌరవించి అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నమాట. ఆర్టికల్ 51లో భాగంగానే మనం యుఎన్ఓలో సభ్యత్వం తీసుకున్నాం, తర్వాత కామన్వెల్త్లో సభ్యత్వం తీసుకున్నాం. పంచశీల ఒప్పందం చైనాతో జరిగింది. సిమ్లా ఒప్పందం
ఇండియా పాకిస్తాన్తో జరిగిందనమాట. అలాగే సార్క్లో కూడా మనం 1985లో సార్క్లో సభ్యత్వం తీసుకున్నాం. 2008లో అమెరికాతో ఒప్పందం చేసుకున్నాం అనమాట. ఇవన్నీ అంతర్జాతీయ చట్టాలను ఒప్పందాలను గౌరవించడం కిందకు వస్తాయన్నమాట. ఆదేశ సూత్రాలు మొత్తం 16 గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఆదేశ సూత్రాలకి తర్వాత ప్రాథమిక హక్కులకి మధ్య డిఫరెన్స్ చూసుకుందాం. అలాగే ఆదేశ సూత్రాలు ప్రాథమిక హక్కుల మధ్య వివాదాలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏ సందర్భంలో ఎలాగ స్పందించిందో వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కేసులు ఇచ్చి అడుగుతాడు అనమాట. ఇప్పుడు 1973 కేశవానంద భారతి కేసు, ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇచ్చింది అని కొన్ని కేసులు ఇయర్లు